హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జుట్టు పెరుగుదలకు, బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆకుతో పచ్చడి. అదేనండి, కరివేపాకుతో పచ్చడి చేసి చూపిస్తున్నాను. కరివేపాకు జుట్టు సమస్యలు నివారించేందుకు ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహకరిస్తుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్ను కరిగించి బరువు తగ్గిస్తుంది. మరి ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 15 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి ఇందులో వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చిని మీ కారానికి తగినట్లు వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఎండుమిర్చిని వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎండుమిర్చి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 స్పూన్లు పచ్చిశనగపప్పును, 2 స్పూన్లు మినపప్పును వేసుకోండి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును 2 కప్పులు వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ కరివేపాకును బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకును క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకుని ఒక బౌల్లో వేసుకొని అందులో వేడి నీళ్ళని వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారేలోపు ఈ పచ్చడికి పోపును పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి. ఒక ఎండుమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇప్పుడు పోపు అంతటిని ఫ్రై చేసుకోండి. పోపు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచిన 10-12 వెల్లుల్లిని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండును ఇందులో వేసుకోండి. మనం వేడి నీళ్ళని వేసుకొని నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ని వేసుకోకండి, కొద్దిగా వాటర్ని మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపును వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. అంతేనండి, మనకు కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.